ఈరోజు అరకువేలి నియోజకవర్గంలో బాబు గారు ఈ నెల 20 తారీఖున మా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మేము అరకువేలి నియోజకవర్గంలో ఈ నెల 20 తారీఖున రా కదిలిరా అనే కార్యక్రమం ద్వారా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి మేము చిత్తులైనాము. అందులో భాగంగానే ఈరోజు మీటింగ్ బహిరంగ సభ స్థలం సేకరణ కోసం అరకు గ్రామం జైపూర్ జంక్షన్ సమీపంలో సుమారు 10 ఎకరాల స్థలాన్ని మేము సేకరించడం జరిగింది. 5 తారీఖున చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభకు సుమారు 60 నుండి 70 వేల మంది జన సమీకరణకి మేము ఏర్పాటు చేస్తున్నాం. ఈ జన సమీకరణ నిమిత్తం ఈ సందర్భంగా ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, సానుభూతి పరులకు మరియు తెలుగుదేశం పార్టీ ముఖ్య సీనియర్ నాయకులకు యొక్క రా కదిలిరా మహాసభకి మీరందరూ కష్టపడి జన సమీకరించి యువత ముందుకు కదిలి రావాలి. చంద్రబాబు నాయుడు గారు ఒక బృహత్తరమైనటువంటి ఆలోచన చేశారు. మోసపోయినటువంటి ఈ రాష్ట్ర ప్రజానికాన్ని, యువతను, మహిళలను, మేధావులను, అన్ని వర్గాల ప్రజలను కదిలించాలి, వాళ్ళని చైతన్యం నింపాలి అనే ఉద్దేశంతో రా కదిలిరా అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నేను డుమ్మరిగూడ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తుడుము సుబ్బారావుని. అరకువేలి నియోజకవర్గంలో మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి పిలుపు మేరకు మరి మా అరకువేలి నియోజకవర్గంలో మరి ఈ యొక్క సమావేశం జరపడం, మా డుమ్మరిగూడ మండలంలో అదే జరగడం, అలాగే అరకు గ్రామంలో మరి బహిరంగ సభ జరగడం మాకు చాలా సంతోషకరం. మరి ఆయన ఇచ్చినటువంటి పిలుపు మేరకు అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జి గారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క సభ విజయవంతం చేయడానికి మా యొక్క డుమ్మరిగూడ మండలం నుండి మరి అధిక సంఖ్యలో మరి జనాల్ని ఇక్కడ తరలించి సభను విజయవంతం చేయడానికి మా డుమ్మరిగూడ మండలంలో ఉన్నటువంటి గ్రామ స్థాయి నుండి అలాగే మండల స్థాయి నాయకులందరూ కూడా ఇప్పటికే ఒక కార్యాచరణను మేమందరూ కూడా సిద్ధం చేసుకుని ఉన్నాం. అలాగే గతంలో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు మరి మా యొక్క డుమ్మరిగూడ మండలంలో అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అనేక సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ మండలంలో మరి ఆయన ప్రారంభించి మరి శంకుస్థాపన చేసి ఆ యొక్క కార్యక్రమాలు కూడా గతంలో అతను పూర్తి చేసి ఉన్నారు. మరి ఈసారి కూడా మరి ఈ సభను మరి డుమ్మరిగూడ మండలంలో జరగడం చాలా సంతోషదాయకం. మరి ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది అంటే రాబోయే తెలుగుదేశం పార్టీ 2024లో అధికారంలో వస్తే మా యొక్క మండలంలో, నియోజకవర్గంలో మరి గౌరవనీయులు పెద్దలు మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అభివృద్ధికి, సంక్షేమానికి బాట వేస్తారని మరి కోరుకుంటూ ఈ యొక్క సభను విజయవంతం చేయడానికి మా అన్ని మండలాల కన్నా మా యొక్క డుమ్మరిగూడ మండలం నుండి ఎక్కువ మంది జన సమీకరణ చేయడానికి మా డుమ్మరిగూడ మండల శాఖ నుండి అందరూ కూడా కష్టపడి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం. పేరు పెట్టేలి దాసుబాబు, అరకువేలి మండలం పెదలబుడు మేజర్ పంచాయతీ సర్పంచ్. తేదీ 20/1/2024 తెలుగుదేశం అధినాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా అనే కార్యక్రమాన్ని మొదలెట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాన్ని, దుర్మార్గ పాలనని ప్రజల్లో తీసుకెళ్లి రేపు ప్రజల నుండి మార్పు కోరి ఈ రాష్ట్రాన్ని కాపాడేందుకు నియోజకవర్గం, పార్లమెంటు పరిధిలో మీటింగ్లు పెట్టుకుని మరి ప్రజలకి చైతన్యవంతం చేస్తున్నారు. అందులో భాగంగా 20వ తారీఖు మరి అరకు పార్లమెంటు, అరకు కాన్స్టిట్యున్సీలో మరి మీటింగ్ జరగబోతుంది. ఇందుకు అరకు ఇన్ఛార్జి దొన్నుదొర గారి ఆధ్వర్యంలో, అలాగే డుమ్రిగూడ మండలం పార్టీ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో అరకు ప్రాంతంలో డుమ్రిగూడ మండలంలో స్థల సేకరణ యొక్క స్థితిగతులు అలాగే ఈ స్థల వానరులతో మాట్లాడి
రేపటి నుండి ఈ 20వ తారీఖు జరిగే మీటింగ్ కోసం ఈ స్థలాన్ని మరి శుభ్రం చేసి బాబు గారి మీటింగ్ కోసం సిద్ధం చేయడానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ నియోజకవర్గం స్థాయి నుండి కదలి వచ్చి ఉన్నారు. ఈ ప్రభుత్వము ఏదైతే మన గిరిజన ప్రాంతానికి ఇస్తానని చెప్పి అన్యాయం చేసిందో మరి అవన్నీ మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమైతే రేపు బాబు గారు ప్రజలకి చెప్పే అవకాశం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమానికి 20వ తారీఖు జరిగే కార్యక్రమానికి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం కాకుండా ఈ ప్రాంత ప్రజలందరూ వచ్చి ఈ సభని జయప్రదం చేయాలని కోరుతున్నాం. తారీఖుకి మహాసభ జరిపించడానికి మన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరు కదిలి రావాలనేసి కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. అలా మొక్కుకోవాలా?